కెమెరా కెమెరా కొద్దిగా బ్యాగ్ పెట్టండి బ్యాగ్ పెట్టండి బ్యాగ్తో పాటు పెట్టడం ఫస్ట్ బ్యాగ్ పెట్టి బ్యాగ్ పెట్టి ఉన్నాను ఒకటో పట్టుకోవాలి. రావాలి కదా వాళ్ళు సవాళ్ళు ఇస్తున్నాము రావాలి కదా అవకాశం ఇద్దాం. ఓకే సునీల్ కొద్దిగా చిన్న పెట్టే బా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నేను పాల్గొన్నప్పుడు 7వ తారీఖు నాడు సూలూరుపేట నియోజకవర్గంలో నేను జగన్ రెడ్డి గారికి సవాల్ ఇస్తాం జరిగింది. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి పాత్ర లేదు, అది నేను వెంకన్న సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేసే సిద్ధంగా ఉన్నా, మీరు కూడా రండి 14వ తారీఖు నాడు మీరు వస్తున్నారని మాకు తెలిసింది, మీరు కూడా వచ్చి అదే ప్రమాణం మీరు చేయాలని ఆ రోజు నేను సవాల్ ఇస్తాం జరిగింది. ఈరోజు 14వ తారీఖు ఇప్పటి వరకు అయితే జగన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి అడుగు పెట్టారు లేదనేది మాకైతే తెలియదు. మా సవాల్ని ఆయన స్వీకరించి చిత్తశుద్ధి ఉంటే ఆయన బాబాయ్ హత్యలో ఆయనకు కానివ్వండి ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి ఎలాంటి ప్రమేయం లేకపోతే దేవ సాక్షిగా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. పొద్దున 7ంటికి వైకాపా పార్టీకి చెందిన జగన్ రెడ్డి కేసులో అక్యూజ్డ్ 2 ఆయన పెద్ద దొంగ అయితే చిన్న దొంగ A2 విజయసాయి రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని ఆయన చెప్తాం జరిగింది. దాని తర్వాత వైకాపాకి చెందిన అనేక నాయకులు కూడా అయ్యో పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని చెప్తాం కూడా జరిగింది. దాని తర్వాత దాదాపు 3 గంటల తర్వాత ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వెళ్ళి విచారణ ప్రారంభించారో అప్పుడు తెలిసింది వివేకానంద రెడ్డి గారిని అతి దారుణంగా గెడ్డపారు తీసుకుని కొట్టారు, చంపారని. ఇంకొక బాధాకరం ఏంటంటే ఆనాడు పోస్ట్ మార్టం జరుపుకున్న ముందల్నే ఆయన్ని డ్రెస్సింగ్ చేశారు. అక్కడున్న నిద్ర కానివ్వండి రక్తం కానివ్వండి అన్నీ కూడా శుభ్రం చేశారు, మొత్తం చెరిపేశారు, ఎవిడెన్స్ లేకుండా ఆనాడు చెరిపేశారు. దాంట్లో భాగస్వామ్యం అయింది
జగన్ రెడ్డి గారి మామగారు అంటే కూతురు ఇచ్చిన మామ గంగిరెడ్డి గారు, ఇప్పుడు ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు, వాళ్ళందరూ ఆ రోజు సీన్లో ఉన్నారు. ఆ రోజు జగన్ రెడ్డి గారు మధ్యాహ్నం వరకు మాట్లాడకుండా, అంటే పొద్దున 7ంటికి జరిగితే గుండెపోటు అని చెప్పిన వ్యక్తులు 12 దాటిన తర్వాత మాట మార్చారు. లోకేష్కి అదేవిధంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. దాంట్లో భాగంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగింది. ఏకంగా ఆనాడు జగన్ రెడ్డి గారు చెప్పింది అయితే వాళ్ళ తాతని చంపింది మేమే అని, తర్వాత వివేకానంద రెడ్డి గారిని చంపింది మేమే అని కూడా ఆయన స్వయంగా చెప్తాం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఇదే జగన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్తాం కూడా ప్రజలందరూ చూశారు. 2 రోజుల తర్వాత ఆయన ఏకంగా ఆనాటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే అని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నాడు, ఎందుకు ఇప్పుడు మడమ తిప్పుతున్నాడని అడుగుతున్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని జగన్ రెడ్డి చెప్తున్నాడు. ఎందుకు అంటే దాని వెనకాల ఎవరున్నారు, ఎవరు హస్తం ఉంది ఈ మర్డర్లో? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇక్కడ రాలేదు? ఆనాడు సాక్షి పేపర్లు ఏం వేశారు మీరే చూడండి, ఏం వేశారో మీరే చూడండి. ఎంత దారుణంగా అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి లాగానే ఆయన ఫోటోని పైన తీసి ఆయన చేతుల్లో కత్తి పెట్టి ఆయనే చంపారని ఎంతోమంది ఫోటోలు పెట్టారు. అయా రక్త చరిత్ర మా కుటుంబాన్ని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు ఎవరిది రక్త చరిత్ర. కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు, గుర్తుపెట్టుకోవాలా జగన్ రెడ్డి. అందుకే నేను ఆనాడు 7వ తారీఖు నాడు సవాల్ ఇస్రా, నేను సిద్ధంగా ఉన్నా రాండని. ఇక్కడ బాధాకరం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పింది జగన్ రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఇప్పుడు ఏకంగా కోర్టుకెళ్ళి కోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నారు. కానీ ఆ దర్యాప్తు కూడా ముందరికెళ్ళే పరిస్థితి లేదు. అందుకే మళ్ళీ ఆమె ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఆమె పోరాడుతుంది. అట్లా ఒక చెల్లిని ఢిల్లీలో వదిలేశాడు, పాదయాత్ర చేసిన చెల్లినేమో హైదరాబాద్లో వదిలేశాడు. ఇది జగన్ రెడ్డి చరిత్ర. ఇవన్నీ ప్రజల ముందర తీసుకొచ్చేదానికి ఈరోజు వాస్తవాలు ఏంటి? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, హూ కిల్డ్ బాబాయ్ అంటే బాబాయ్ని ఎవరు చంపేశారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది. అందుకే ఈరోజు అలిపిరిలో వెంకన్న సాక్షిగా మేము ఇక్కడ అందరం వచ్చాము. తెలుగుదేశం పార్టీ నాయకులు నేను కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ఎందుకు వైకాపా నాయకులు రావట్లేదు? ఎందుకు జగన్ రెడ్డి, ఈ హత్య వెనకాల ఉన్న జగన్ రెడ్డి ఎందుకు ఇక్కడ రావట్లేదు? ఎందుకు దేవసాక్షిగా ప్రమాణం చేసేదని ఎందుకు మీరు వెనక్కి వెళ్తున్నారు? నేను ఇక్కడనే ఉంటా, రాండి కలిసి ప్రమాణం చేద్దాం. ప్రమాణం చేసాక నేను సిద్ధంగా ఉన్నా, నేను ఇక్కడనే కూర్చుంటా ఇంకొక గంట. మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే రాండి, వెంకన్న సాక్షిగా ప్రమాణం చేద్దాం. అంతేగాని మీ దొంగ పేపర్లో, దొంగ ఛానల్లో ఇట్లా దొంగ వార్తలు రాస్తే మటుకు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నేను మీకు హెచ్చరిక జారీ చేస్తున్నా, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. దొంగ సొమ్ముతో దొంగ పేపర్లో ఇట్లా మీరు రాస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడన్నా మీరు మారండి అని వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ నేను ఇక్కడ కూర్చుంటా, ఇంకొక గంటనే ఇక్కడ ఉంటా. దమ్ము ధైర్యం ఉంటే వైకాపా నాయకులకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీ జగన్ రెడ్డిని రమ్మని చెప్పండి. ఇక్కడికి ఒక ముఖ్యమంత్రి కదలాలంటే పెద్ద సమయం అవసరంలా. ఆయన ఇంట్లోనే హెలిప్యాడ్ ఉంది, హెలికాప్టర్లో టేక్ ఆఫ్ అవుతే 45 నిమిషాలు అలిపిరికి రావచ్చు. అయినా రామని చెప్పండి, నేను ఇక్కడనే కూర్చుంటా. హెలిప్యాడ్ ఇక్కడ నుంచి పెద్ద దూరం కూడా కాదు, వెనకాలే ఉంది ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్. రమ్మని చెప్పండి, వచ్చి ఇక్కడ ప్రమాణం చేయమనండి. ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పైన ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు చాలా స్పష్టంగా ఆమె ఇచ్చిన మన ఎఫిడవిట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, మనోహర్ రెడ్డి గారు కానివ్వండి, గంగిరెడ్డి గారు కానివ్వండి, ఆ పేర్లన్నీ కూడా ఆమె చెప్తాం జరిగింది. సో దాంట్లో మాకు చాలా స్పష్టత ఉంది. అంటే వాళ్ళకున్న గొడవల్లో పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని
బలి చేశారని మేము భావిస్తున్నాం. అన్నా అది రాసింది సాక్షిలో. ఓకే, నేను సూటిగా అడుగుతున్నా, ఇక్కడ ఏముందో చూడండి. సో ఆ రోజు నా పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు పలుకడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కానివ్వండి మా కుటుంబ సభ్యులకు కానివ్వండి ఈ హత్యలో ఎలాంటి పాత్ర లేదని దేవసాక్షిగా ప్రమాణం చేశాను. నేను సిద్ధంగా అందుకనే వచ్చాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా విషయం. అన్నా ఇప్పుడు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఓకే, బాధ్యతల దగ్గరికి వెళ్ళి మీరు నిరూపించండి దొంగతనం జరిగిందని ఎవరిని అడుగుతాడా? బుద్ధున్నాడు ఎవరిని అడుగుతాడా అని అడుగుతున్నా. స్ట్రైట్ క్వశ్చన్. దర్యాప్తు చేయాలి, దాని ఇంకా ఎవరున్నారు చేయాలి. పిల్లలకు దెబ్బలు తగిలినాయి కదా, ఆడవాళ్ళు కూడా దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్కి వెళ్ళారు. దాని గురించి మాట్లాడకుండా ఇదేం పోలీసులు అండి? రాళ్ళు చూపించా, ఇంకేం కావాలంటే ఆయనకి. ప్రజలందరూ చెప్పారు కదా పడుతున్నాయి రాళ్ళని, అంత కూడా తెలియకపోతే ఇంకెందుకు వెళ్ళి దర్యాప్తు చేయలేకపోతే ఇంకెందుకు వెళ్ళి? నేను వెయిటింగ్ అన్నా, చేస్తాను వెయిటింగ్. రమ్మని చెప్పండి ఫేస్ టు ఫేస్. అటు జగన్ రెడ్డి ఉంటాడు, ఇటు నేను ఉంటా, తేల్చుకుందాం ఫేస్ టు ఫేస్. మా కుటుంబానికి చిత్తశుద్ధి ఉంది, అందుకే మేము ఇక్కడ నిలబడుతున్నాం. మాట మీద నిలబడతాం, అందుకే ఇక్కడ ఉన్నాం. ఏరి వాళ్ళు ఏడు జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? రాండి. వాళ్ళు రాకుండా హాయిగా తాడేపల్లి ప్యాలెస్ లో ఏసీ రూముల్లో పడుకుంటే ఇట్లానే ఉంటుంది. అవునా? ఇప్పుడు అప్పటికి కోడ్ మొదలైంది, ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చింది. 24 నెలలు అయింది. ఎందుకు జగన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని అన్నాడో చెప్పండి. ఇప్పుడు బాబాయ్ని ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పని లేదా? గెడ్డపారితో చంపేశారు, ఎంత దారుణం మనందరం చూసాం. ఇప్పుడు ఆ రోజు స్పాట్ లో ఉన్నారు, ఒక్కొక్కరు చనిపోతున్నారు. గంగిరెడ్డి గారు చనిపోయారు, శ్రీనివాస్ రెడ్డి అని ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ రోజు స్పాట్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? సాక్ష్యాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. అధికారంలో ఉంది వాళ్ళు. ఉత్తరం రాస్తే సిబిఐ ఎంక్వైరీ వేగవంతం చేస్తుంది. ఎందుకు చేయట్లా? నా మాత్రం ఎందుకు చేస్తున్నారు? నేను చెప్పా కదా, అన్ని పేర్లు నేను చెప్పా కదమ్మా. నేను చెప్పాను, ఆమె చెప్పింది, ఆమె చెల్లె చెప్పింది కదా. అది తప్పనిసరిగా మళ్ళీ మాడతాం, దాని గురించి నేను మాడతాను. నో ప్రాబ్లం. సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది ఒకటి, ఇదే అవునండి, నో ప్రాబ్లం, నన్ను మాడతాం. అయ్యా ఒక్క నిమిషం, మాదో పెద్ద కుటుంబంలో మనస్పర్ధలు ఉంటే మేము కూర్చొని మాడుకుంటాం. అందుకని ఏమవుతుంది అనుకోలేదు. చాలా మంది చేశారు, చాలా మంది ఆదుకుంటాం జరిగింది. ఏ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమం మాకుంది. మీ జగన్ రెడ్డి పెట్టాడా కార్యకర్తలకి ఇన్సూరెన్స్? పెట్టినాడా? ఒక కార్యకర్తను ఆదుకున్నాడా ఏనాడైనా జగన్ రెడ్డి? చెప్పమని చెప్పు, నువ్వు చెప్పబ్బా, సాక్షి లేఖరి కదా, చెప్పు. 90 కోట్లు మేము ఇచ్చామబ్బా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చనిపోతే 90 కోట్లు మేము ఇచ్చినాం. ఏమి ఇచ్చినాడు మీ జగన్ రెడ్డి? మాకు చిత్తశుద్ధి కార్యకర్త, మాకు చెప్పాల్సిన అవసరంలే. ఇది కార్యకర్తల పార్టీ, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము చేసి చూపించిన పార్టీ మేము. అనా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మా కార్యకర్తలు నరికినారు రాయలసీమలో. వాళ్ళ పిల్లలు మేము చదివిస్తున్నాం తెలుసా. హైదరాబాద్ గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని వరల్డ్ క్లాస్ స్కూల్ కట్టించినాం. వాళ్ళ పిల్లలు చదివించినాం. ఏ పార్టీ చేసినారు? భారతదేశంలో ఏ పార్టీ చేయాలి? మేము చేసినాం. దాంట్లో కొంతమంది ఐఏఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు. అది మాకున్న చిత్తశుద్ధయా? ఎందుకంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఏమవుతుంది తెలుసా, ఒక హత్య జరిగితే పిల్లల చేత ప్రతిజ్ఞ చేపిస్తారు మళ్ళీ ఇంకో హత్య చేయాలని. ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించకూడదు, బయటికి రావాలి పిల్లలని. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ స్కూల్ కట్టించినారు గండిపేటలో. వాళ్ళ పిల్లలు మేము ఇప్పుడు కూడా చదివిస్తున్నాము. వాళ్ళని సెటిల్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం. పెళ్ళిళ్ళతో సహా మేము చేపిస్తాం తెలుసా. ఇంకే పార్టీ చేసింది? జగన్ రెడ్డి పార్టీ చేసిందా? నో, ఈ ప్రభుత్వం సహకరించట్లే కదా, ఎక్కడ ముందరికి వెళ్ళట్లే కదా. ఇప్పుడు జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందంటే ఉత్తరం రాయాలి కదా, రాసి ఇదిగోండి చేయండి. ముందరికి వెళ్ళట్లే. ఆ హత్యలో అప్పుడు హత్య అయిన తర్వాత హత్యలో పాత్ర ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతున్నారు. దాని అర్థం ఏంటి? గంగిరెడ్డి చనిపోయా,
శ్రీనివాస్ రెడ్డి చనిపోయారు. మరి దాని అర్థం ఏంటి? అదే వైకాపా చెప్పాలా. నేను సూటిగా అడిగే ప్రశ్న, ముఖ్యమంత్రి కాకుండా ముందల జగన్ రెడ్డి సిబిఐ దర్యాప్తు అడిగాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పాడు. మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇప్పుడు చెప్పమనండి, చిత్తశుద్ధి ఉన్నట్టు వచ్చి ఇక్కడ ప్రమాణం చేయమనండి అప్ప. ముందలేమో రానన్నాడు, తర్వాత వస్తా అన్నాడు. ఏది ప్రచారానికి మాకు తెలిసిన మేము చెప్పాం 14వ తారీఖు వస్తున్నాడు, రాండి ప్రమాణం చేద్దామని. ఏడు రాలా, ఎక్కడున్నాడు? రావాలి కదా, మళ్ళీ ఎందుకు రాలా? స్థితి చిత్తూరు జిల్లా కానివ్వండి, లేకపోతే తిరుపతి పార్లమెంట్ పరిధిలో కానివ్వండి, మరి నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎందుకు వారి ప్రభుత్వంలో ఈ యొక్క ప్రాంతంలో మరి చేసింది చెప్పలేకపోయాడు? ఎందుకంటే ఏం చేసింది ఏమీ లేదు కాబట్టి. ఇంకో పార్టీ చూస్తే ఈ రాబోయే ఎన్నికల ద్వారా ఆంధ్రప్రదేశ్లో మరి తమ ఉనికిని చాటుకోవాలని, ఓటు బ్యాంకులు పెంచుకోవాలని తాపత్రయపడుతూ మరి ఇంకొక పార్టీతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం సాగిస్తూ ఏం చేయబోతున్నామో, ఎందుకంటే కేంద్రంలో ఉన్న పార్టీ కాబట్టి, ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర విభజన హామీలు చాలా ఉన్నాయి కాబట్టి, మరి దానికి సంబంధించి ప్రధానంగా తిరుపతిలో కూడా ఈ యొక్క 13th షెడ్యూల్, ఈ యొక్క రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ఈ ఐఐటి కానివ్వండి, ఐఐఎస్సిఆర్ కానివ్వండి, ఇలాంటి కేంద్ర సంస్థలకు ఇంకా నిధులు రాని పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు, ముఖ్యంగా విశాఖ ఉక్కు మీద ఆ యొక్క ప్రైవేటీకరణ, ఆ యొక్క డెసిషన్ ఏమన్నా విరమించుకుంటారా, లేకపోతే ఈ ప్రత్యేక హోదా గురించి ఏమైనా చెప్తారా? ఇలాంటివి ఏం చేయబోతున్నా కూడా చెప్పలేని పరిస్థితిలో ఒక పార్టీ ఉంది. మేము చాలా స్పష్టంగా ఈ ఎన్నికల ప్రచారంలో మా టార్చ్ బేరర్, ఈ రాష్ట్రానికి అభివృద్ధి కాముకుడు, అభివృద్ధి ప్రదాత, 2 సంవత్సరాల కాలంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవి నేరుగా ఓటర్కు బై నేమ్ విత్ సిగ్నేచర్ అందిస్తూ మేము ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన స్వయాన ఈ పార్టీ 17 తర్వాత అడ్రస్ లేకుండా పోతుంది, పార్టీ లేదు అన్నాడు మాట. పార్టీ లేదు తొక్క లేదా, పార్టీ లేదు తొక్క లేదా అని చెప్పి ఆయనే మాట్లాడి పూర్తిగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ దివాళా తీసిందో మరి ఆ వీడియో ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అచ్చెన్నాయుడు చెప్పినటువంటి మాటలు వాళ్ళు కావా, ఆయన చెప్పిన మాటలు కాదా, ఆ వీడియో ఏమైనా మార్పింగ్ చేశారా, అది ఏదైనా ఫేక్ వీడియోనా చెప్పమనండి. ఈరోజు అది చెప్పే పరిస్థితుల్లో లేం. లోకేష్ అయినా లేకపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయినా కూడా ఆ విషయం మీద మాట్లాడలేదు. ఏదో లేని అంశాలను తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏ కోణంలో దాన్ని చూసి మరి ఆయనకు దాన్ని విమర్శ చేశారో, అమ్మ ఒడి అట, అయ్య బుడ్డికి అమ్మ ఒడి 15,000 రూపాయలు, అయ్య బుడ్డి 30,000కు సరిపోవట్లేదంట. అయ్య బుడ్డి 30,000 ఏంటంట, అమ్మ ఒడి 15,000 సరిపోవట్లేదంట. ఎంత దారుణమైన విమర్శ అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా నిజంగా విడమరి చెప్తే బాగుంటుంది. అండ్ మద్యం తాగి ఓటర్లు వైసీపీకి ఓట్లు వేస్తున్నారని ఆయన ఏమైనా చెప్పదలుచుకున్నాడా? మద్యం తాగండి, మీరందరూ వచ్చి టీడీపీకి ఓట్లు వేయండి అని చెప్పి చెప్పదలుచుకున్నాడా? నేను అనుకోవడం బహుశా ఈ యొక్క సందేశం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు తీసుకున్నారో తెలియదు, కానీ తెలుగు తమ్ముళ్ళు మాత్రం బాగా దీన్ని వంట పట్టించుకున్నట్టున్నారు. ఆ మద్యం మత్తులో రాళ్ళు విసురుకొని నానా హంగామా హైరాణ సృష్టిస్తే దాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు గులకరాయిని పట్టుకొని రాళ్ల మీద దాడి జరిగింది, Z+ సెక్యూరిటీ ఉన్న నాకే ఇంత జరిగితే సామాన్య మరి మానవుడికి రక్షణ ఏదని చెప్పి ఆయన ఇంకొక విశ్లేషణ ధోరణిలో పోయారు. ఎంత దిగజాడు రాజకీయాలు, ఎంత దివాళాకోరు రాజకీయానికి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ పాల్పడుతుందో అందరం గమనిస్తాం. ఈ ఎన్నికల ద్వారా ఒక చారిత్రాత్మకమైన తీర్పును ఈరోజు అందించబోతా ఉన్నారు తిరుపతి ఓటర్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నిండుకొనుంది. నిరాశ నిస్పృహలతోటి దిక్కులేని పరిస్థితుల వల్ల ఉన్నారు. బీజేపీ కేంద్రంలో ఉంది, మరి ముఖ్యంగా కుల రాజకీయాలు చేస్తూ
చేశారు కాబట్టి కౌంటర్ కేసు పెట్టే పరిస్థితి ఉన్నారు. మీరు ఆ పరిస్థితికి వచ్చారు. తప్పది. ఈ జరగదు 4 కేసులు పెట్టినప్పుడు ఏం కాదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్నారు తప్ప జగన్ రెడ్డి దీంట్లో పనిచేయాలని. ఆ తర్వాత 5 ఏళ్ళు కేసులు రివ్యూ చేస్తున్నారు. నేను కూడా రివ్యూ చేస్తాను. నేను తీసి వదిలిపెడతాను. చాలా దుర్మార్గం. ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో చూపించిన రౌడీయిజం, గూండాయిజం, మాఫియాలు ఎట్లయితే ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తన ఈరోజు మళ్ళా చేశారు. మేమందరం మీటింగ్ పెట్టుకున్నామని పోలీసులు పర్మిషన్ తీసుకున్నాం. అదే మరిగా మీటింగ్ కూడా జరిగే సమయంలో వర్షం కురిపించారు. చాలా మంది గాయాలైనాయి. అదే సమయంలో నేను మీటింగ్ అడిగాను, గడిచిన అనుభవాల దృష్ట్యా పోలీసులు ఎక్కడున్నారు, ఈ మరి దాడి చేశారు, యాక్షన్ తీసుకోమని మైక్లో కూడా అనౌన్స్ చేశాను. ఎవ్వరు ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు నేను ఇంకా ప్రజల దృష్టికి తీసుకురావాలి, ప్రజలకు నమ్మకం ఇవ్వాలి, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. ఏమాత్రం కూడా ఉదాసీనంగా ఉంటే వీళ్ళు రేపు రాబోయేది ఇళ్ళకొచ్చి కూడా కొట్టే పరిస్థితిలో ఉన్నారు. అందుకే నేరుగా కిందనొచ్చి నేను డెమాన్స్ట్రేట్ చేశాను. ఏదైతే అక్కడ కూర్చొని నేను నిరసన తెలియజేశాను. అప్పుడు పోలీసులు వచ్చారు. కానీ ఇక్కడే ఎస్పీ కానీ అడిషనల్ ఎస్పీ కానీ ఎవరు రాలేదు. ఒక అర్ధగంట పైన అయిన తర్వాత అక్కడ బాధితుల బాధ కూడా చూసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి రావాలి, ఆఫీస్కి రావాలి, ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి రావాలి. నేను ఇక్కడికి వచ్చాం. ఇప్పుడే అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వచ్చారు. వారు మేమంతా కేసు బుక్ చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ పోలీసుల పైన ఏమాత్రం స్థానిక సంస్థలు ఇష్టారాజ్యంగా చేసి రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చేసి అదే మరిగా గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వ హింసను ప్రోత్సహించారు. అవన్నీ చూసిన తర్వాత ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, పారామిలిటరీ ఫోర్స్ రావాలి, అన్ని బూతులకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ సమర్థవంతంగా ఎన్నికలు కండక్ట్ చేయాలి. ఎవరైతే ఇక్కడ తప్పు చేశారో, రాళ్ళు వేశారో అవన్నీ కూడా బిల్డింగ్లన్నీ మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. చుట్టుపక్కల మొత్తం కూడా శానిటైజ్ చేస్తారు. ఆ బిల్డింగ్లన్నీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎక్కడ రాళ్ళు కానీ అవి రాకుండా చూసుకుంటారు. అలాంటిది రాళ్ళు తెప్పించుకొని, రాళ్ళు తెచ్చిపెట్టుకొని రాళ్లతో అటాక్ చేశారంటే ఇది పోలీసులు ఏ విధంగా సమర్థించుకుంటారో వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసుల వైఫల్యమా లేకుంటే పోలీసులు వాళ్ళతో కొల్యూషన్ అయ్యారు, అవి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఇట్ ఇస్ ఎ క్లియర్ కట్ అటాక్ ఆన్ తెలుగుదేశం పార్టీ, అటాక్ ఆన్ ప్రజాస్వామ్యం. మేము ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అన్ని మీటింగ్లు చెప్తా ఉంటే రౌడీయిజం అంతం కావాలి, మళ్ళా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితి రావాలి అని నేను మాట్లాడుతూ ఉంటే, మా నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే ఈ దాడి జరగడం చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దోషుల్ని ఇమ్మీడియట్గా పట్టుకుని పోలీసులు వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది. పోలీసులు ఎప్పుడు కూడా తటస్థంగా ఉండి అందరికీ ఈక్వల్గా ట్రీట్మెంట్ ఇస్తే ఇలాంటి ఎవరైతే రౌడీలు ఉన్నారో, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో, రాజకీయ ముసుగులో ఇష్టానుసారంగా చేస్తున్నారో వాళ్ళందరూ నియంత్రణ అవుతారు, కంట్రోల్ అవుతారు. అట్లా కాకుండా చట్టం కొంతమందికి చుట్టమైతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. పోలీసు వ్యవస్థ పైన ఉండే నమ్మకం పోతుంది. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ పనిచేయాల్సింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. అన్ని రాజకీయ పార్టీలకి సమానంగా చూడాలి. ఏదైతే ప్లే ఫీల్డ్ ఉందో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, అందరినీ ప్రొటెక్ట్ చేయాలి, అందరినీ గౌరవించాలి. అట్లా కాకుండా కొంతమందిని ఇష్టానుసారంగా వదిలిపెట్టి ఏదైతే వాళ్ళు రౌడీజం చేస్తారో దానికి కూడా సహకరించే పరిస్థితి ఉంటే ఇది ప్రజాస్వామ్యం మనుగడ సాధించే పరిస్థితి ఉండదు. కాబట్టి
ఇమ్మీడియట్గా దాడి చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. కుట్రదారులు కూడా వాళ్ళందరినీ కేసులో బుక్ చేయాలి. ఈరోజు రాజకీయ కుట్ర ఈవేళ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాయలసీమ అంశాన్ని, ఇంత అద్భుతమైనటువంటి రాయలసీమని మీరు అభివృద్ధి చేయకుండా ఒక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ ప్రాంతంలో మీరు ఏ అభివృద్ధి చేశారనేది ఈవేళ చర్చ జరగాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి వైఖరిగా నేను భావిస్తున్నా. అనేక అంశాలను ప్రస్తావించాం మేము. ఈవేళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ కానీ, ఈ నగర అభివృద్ధి కానీ, ఈ ప్రాంతంలో మేము ఏర్పాటు చేసినటువంటి అనేక అంశాలను ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇందులో మీ పాత్ర ఏంటని అడుగుతున్నాం. మా అధ్యక్షుడు నిన్న తెలియజేశారు, లక్షల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రానికి ఇచ్చాం అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా నిన్న తెలియజేశారు. అభివృద్ధి మేము తప్ప అవినీతి మీరు చేసి అభివృద్ధి ప్రధానమైనటువంటి అంశంగా అవినీతి లేనటువంటి పరిపాలన చేసేటువంటి వ్యవస్థని ఈవేళ మీరు కుంటు నడకతో మీరు చేయవలసిన కార్యక్రమాలు, క్యాపిటల్ గురించి మీరు మాట్లాడతారు. క్యాపిటల్ చంద్రబాబు నాయుడు కట్టలేకపోయాడు 7,200 కోట్లు ఖర్చు పెట్టి. ఈ బాబు 2 ఏళ్ళు అయింది వచ్చి, ఈయన ఎప్పటికీ క్యాపిటల్ మీద సరైనటువంటి అవగాహన లేదు. ఫెయిల్యూర్స్ మీవి. ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడతారు, భూముల్ని మీరే వేలం వేస్తారు, ఇసుకని మీరే ప్రైవేట్ పరం చేస్తారు, మరలా అదేదో కొత్త అంశాన్ని మా మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇవన్నిటికీ ఈవేళ మీరు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి మీద మీకు ఏ విధమైనటువంటి ఎజెండాలు లేవు. అభివృద్ధిలో రోడ్ల విషయంలో, ఫోర్ రోడ్స్ విషయంలో, నేషనల్ హైవేస్ విషయంలో, గ్రామీణ సడక్ యోజన విషయంలో, నబార్డు రోడ్ల విషయంలో, సిఆర్పి రోడ్ల విషయంలో మీకేమున్నాయి మీ కల్పన అని నేను అడుగుతున్నా. ఈవేళ ఎన్ఆర్ఈజెస్కి గతంలో 40,000 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో 20,000 కోట్లు ఇచ్చాం. ఏంటి మీ యొక్క కేటాయింపులు నేను అడుగుతున్నా. విద్యకు కానీ, ఆరోగ్యానికి కానీ, ఏ అంశంలో అయినా సరే ఈవేళ ఈ ప్రభుత్వాలతో మా ఎజెండా ముందు మీ ఎజెండాలు ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. అన్నీ కూడా మీది ఫెయిల్యూర్ ఎజెండాలు, అవినీతి ఎజెండాలు, అక్రమాలు, దోపిడీలు, దందాలు మీ ఎజెండాలు. అక్రమాలు, దోపిడీలు, ఇసుకని దోపిడీ చేయడం, ఎర్రచందనాన్ని దోపిడీ చేయడం, మద్యాన్ని మీరే తయారు చేయడం, ఇవన్నీ మీ ఎజెండాలు. మా ఎజెండాలు అవినీతి లేనటువంటి అభివృద్ధి అనేదే మా సోపానం. గ్రామాల దగ్గర నుంచి, నగరాల దగ్గర నుంచి, పట్టణాల వరకు కూడా మా ఎజెండాలు వెలుగులోకి రాకుండా మీ సూడో ఎజెండాలు బయటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. నేను ఈవేళ ఎజెండా భారతీయ జనతా పార్టీ సెట్ చేస్తుంది, మీరు చెప్పండి. గాలేరు నగర్లో మీ వైఫల్యం ఏంటి? ఈవేళ ఇది చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. అలానే తెలుగు గంగలో మీరేం చేస్తున్నారు? పోలవరంలో మేమేం చేస్తాం, చర్చకు వస్తాం. తెలుగు గంగలో మీరేం చేశారు? గాలేరు నగర్లో మీరేం చేశారు? మీరు ఈవేళ ప్రజలకు సమాధానం అందరి నివాలో మీరేం చేశారు? మీరు ఈవేళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా నిన్న ఒక మంత్రి గారు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఒక నామం పెడుకుంటే ఆయన ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు 2 సంవత్సరాల క్రిందట వచ్చి తిరుమల వెళ్ళి ఆయన గుండెకి ఇంచుకోవడం జరిగింది. కానీ ఆయన నామం పెట్టాడని ఒక మంత్రి వేళాకోళం చేస్తారు. అంటే వెంకన్న బాబు నామం పెట్టుకోవడం అంటే మీకు వేళాకోళం. అంటే వెంకన్న బాబు నామం పెట్టుకుంటే మీకు వేళాకోళం. వెంకన్న బాబు గుడి మీద వైకుంఠ ఏకాదశి రోజుని క్రిస్మస్కి శుభాకాంక్షలు చెప్తే ముఖ్యమంత్రి చాలా హ్యాపీ, కనీసం మాట్లాడదు. తప్పని ఒప్పుకునే ప్రసక్తి లేదు. అంటే హిందుత్వం అంటే వేళాకోళమా మీకు? ఈ పార్లమెంట్ అభ్యర్థి ఆయన నామినేషన్ వేయక ముందు, నామినేషన్ వేసిన తర్వాత మేము నామం పెట్టుకుంటే వెంకన్న బాబుని మేము నామం పెడితే వేళాకోళం. మరి ఈ పార్లమెంట్ అభ్యర్థి
వెళ్ళి ప్రార్థన చేయించుకుని ఆయన ప్రార్థన చేయిస్తే మాకు అభ్యంతరం లేదు, ప్రార్థన చేయించి దాన్ని మరలా ఆ ఫాస్టర్ ఫేస్బుక్లో పెట్టి దాన్ని వెంటనే ఎందుకు తొలగించారని నేను అడుగుతున్నా. భయమా? మా క్రిస్టియానిటీ అంటే వ్యతిరేకత లేదు. మీరు చేసే పనులు ఈ రాష్ట్రంలో అనేక మంది, అలానే మరొక ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, గూడూరు ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ మీరు నిర్వర్తిస్తున్నారు. అనేక మంది ఈవేళ హిందువులుగా చెప్పుకుంటూ మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు ఏంటో అనేది మనకు తెలుసు, వాళ్ళ చరిత్ర చూస్తే ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలానే ఇదే విధంగా చాలామంది ఎమ్మెల్యేలుగా ఉంటూ హిందువులని చెప్పుకుంటూ ఈవేళ ఈ వైఖరిని అవలంబిస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నా, మాకు వ్యతిరేకత లేదు, ధైర్యంగా ఉండండి, మీరు చెప్పండి, లేదా దీని మీద ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఈ వైఖరి మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే ప్రసక్తి లేదు. దేవాలయం మీద దాడులు జరిగితే మాట్లాడే ప్రసక్తి లేదు. దేవాలయాల మీద రాముడికి చిరచ్ఛేదనం జరిగితే మాట్లాడే ప్రసక్తి లేదు ముఖ్యమంత్రి గారు. అంటే హిందుత్వం అంటే హేళన? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఎందుకు మాట్లాడరని అడుగుతున్నా. ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్లో ఇంత చులకన భావన, ఎవరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, దాని మీద స్పందించకపోవడం, దేవాలయ డబ్బులతో మీరు అక్కడ వెంటనే విగ్రహాలు పెట్టించడం, వెంటనే రథాన్ని చేయించడం, దోషులు ఏమయ్యారని నేను అడుగుతున్నా. ఎక్కడా కూడా ఈవేళ ఈ ప్రభుత్వంలో మేజర్గా చాలా డిపార్ట్మెంట్లో అన్యమతస్తులు పెట్టి, చాలా డిపార్ట్మెంట్స్లో అన్యమతస్తులు పెట్టడం మూలంగా ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఈ విధంగా వాళ్ళు నిజంగా అన్యమతస్తులైతే ఈ టికెట్లు నిజమైన సోదరులు, హిందూ సోదరులు ఎస్సీల్లో వాళ్ళకి అన్యాయం జరిగినట్టుగా బీజేపీ భావిస్తుంది. ఇది ఈవేళ ఎజెండాగా మారాలి. ఎక్కడైతే శ్రీశైలంలో అన్యమతస్థులు అక్కడ ఉండేటువంటి పరిస్థితి, వాళ్ళకి శ్రీశైలం క్షేత్రంలో పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి, అక్కడ ప్రార్థనలు జరిగేటువంటి పరిస్థితి, అక్కడ శివలింగాల్ని ఇద్దరు వ్యక్తులు అవుట్సోర్స్ కాంట్రాక్టర్లు అన్యమతస్థులు ఉండే పరిస్థితి, ఓటర్లుగా అక్కడ ఉండేటువంటి పరిస్థితి. దీని మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒకే విధమైనటువంటి వైఖరులతో వెళుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక సోదరుడు ఉంటే ఈ ప్రభుత్వంలో ఒక సోదరుడు ఉంటున్నాడు. ఎందుకు ఈ విధంగా పరిపాలన చేసేవాళ్ళు భయపడుతున్నారు? ఎందుకంటే సమాజంలో మనం గమనించినట్లయితే వీళ్ళ వైఖరిని చూస్తుంటే తిరుమల వైకుంఠ ఏకాదశి రోజున మాట్లాడతారు, అదే క్రిస్మస్ అక్కడికి వెళ్ళి వైకుంఠ ఏకాదశికి శుభాకాంక్షలు చెప్పగలుగుతారా? అంటే ఈ రాష్ట్రంలో హిందుత్వం అంటే ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్గా మార్చే వైఖరి పరిపాలకుల్లో. చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తా ఉన్నాడు, రాజ్యాంగ ప్రకారం విరుద్ధమైనటువంటి మాటలు అవన్నీ కూడా. రాజ్యాంగ ప్రకారం క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు అంటే అది రాజ్యాంగ ప్రకారం విరుద్ధమైనటువంటి మాటలు ఇవి. ఈ విధంగా మతతత్వ పోకడల్ని
వారు అనుసరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికి కూడా దోషుల్ని శిక్షించడంలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందని నేను భావిస్తున్నాను. అట్లనే తెలుగు విషయంలో మా అధికార ప్రతినిధి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం తెలుగు నిర్బంధంగా ఇచ్చే విషయాన్ని, తెలుగుని తీసేసే విషయాన్ని కోర్టు చెప్పినప్పటికీ ఇంగ్లీష్ మీడియానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సపరేట్గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మేమేదైతే యూపీలో మా ప్రభుత్వం యోగి ప్రభుత్వం 5,000 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు సపరేట్గా పెట్టింది. తెలుగుని అక్కడ హిందీని తీసేయలేదు. అట్లనే తెలుగుని తీయకూడదు. అట్లనే ఈ యొక్క పాఠశాలని ఇంగ్లీష్ పాఠశాలని విడిగా ఏర్పాటు చేయాలి. యోగి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేసిందో ఆ విధంగా ఏర్పాటు చేయాలనేది మా యొక్క డిమాండ్. నేను ప్రభుత్వ 2 అంశాల మీద ఈవేళ మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఘోరమైనటువంటి వైఫల్యం రాయలసీమలో. వాళ్ళకి ఈవేళ భారతీయ జనతా పార్టీ ఒక ఎజెండాని, ఒక చర్చని ఈవేళ తెరలేపాలి. ఈ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలవరం ముందుకు వెడుతుంటే ఎందుకు అవి వెనక్కి వెడుతున్నాయి? ఈ 2 ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. రాయలసీమ వెనుకబాటుతనానికి చర్చ జరగాలి. ఈవేళ భారతీయ జనతా పార్టీ యొక్క ధ్యేయం. హిందుత్వం మీద చర్చ జరగాలి. భారతీయ జనతా పార్టీ ధ్యేయం. ఈ ఆలోచనతో మనం ఈవేళ ఈ ప్రెస్ మీట్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మీరు అంశాలు ఉంటే మీరు అడగవలసిందిగా కోరుతున్నాను. చాలా తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడికి ఎంత ఆవేదన కలిగిందో నాకు కూడా అంతే ఆవేదన కలుగుతుంది. కానీ అమిత్ షా మీద పోలీసులు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలతో రాళ్ళు వేయించేశాడు జెండాలు పట్టుకుని. అది మర్చిపోతే ఎట్లా? మేము చూసుకుంటాం, ఎవరితోటి మేము చూసుకుంటాం ఎవరిని ఇక్కడ బలగాలు పెట్టాలో అనేది. ఆయన వైఖరి ఏమైందంట? మోడీ గారు వచ్చినప్పుడు బ్లాక్ ఫ్లాగ్ చూపించాడే. మోడీ గారు వచ్చినప్పుడు సిబిఐ అసలు ఈ రాష్ట్రంలో రాకూడదన్నారే. మరి ఇప్పుడు మర్చిపోయాడా చంద్రబాబు నాయుడికి? బహుశా అది ఏమన్నా తగ్గిందా జ్ఞాపక శక్తి ఏమన్నా? నల్ల జెండాలు చూపించారు మోడీ గారు రావద్దని. అసలు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ పనిచేయొద్దన్నారు. ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నారు. అందుకని ఏమైనా శక్తి తగ్గిందా అని నేను ప్రశ్నిస్తున్నా, ఖండిస్తున్నా. రాళ్ళు వేసిన వాళ్ళు మీరు రాళ్ళు అఫిషియల్గా విచ్చిరేశారు. తండ్రి కొడుకులు డ్రామాలు కట్టాలని ఒక ప్లాన్ వేసుకున్నట్టున్నారు ఈ ఎలక్షన్ సందర్భంగా. మొన్న తండ్రి వచ్చి ఒక డ్రామా వేశాడు, ఇప్పుడు కొడుకు వచ్చి ఇంకొక డ్రామా కట్టాడు. ఇవాళ ఈ డ్రామాల బతుకే అయిపోయింది మొత్తం జీవితం అంతా వీళ్ళకి. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి తన మీద ఎవడో రాళ్ళు ఇచ్చిరాడని, తాట తీస్తా తోలు తీస్తా, నేను క్లేమోర్ మైన్కే భయపడలేదు, మీరెంత మీ బతుకెంత అని ఏదేదో మాట్లాడుకుని ఫ్రస్ట్రేషన్తో ఆయన వెళ్ళిపోయాడు. స్టేషన్కి వెళ్ళాను అన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అన్నాడు. ఎవడన్నా తన మీద దాడి జరిగితే పోలీస్ స్టేషన్లో నా పైన దాడి జరిగిందని ఒక రిపోర్ట్ ఇవ్వాలి, ఒక కంప్లైంట్ ఇవ్వాలిగా. ఆయన ఇవ్వకుండా పక్కనోడు ఎవరితో ఇప్పిస్తాడు. అది అయిపోయింది, ఆ డ్రామా అయిపోయింది. 2 రోజులు తిరక్కముందే కొడుకు దిగాడు. ఇది కొత్త డ్రామా కంపెనీ పెట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఇవాళ వచ్చి అలిపిరి దగ్గర తిరుపతి నడిబొడ్డున ఏదో ప్రమాణం చేస్తా ఉన్నానని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేశాడు. మైకా మైక్ పెట్టాడు. ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ వచ్చి ఉదయం ఒక డ్రామా స్టార్ట్ చేశాడు. అలిపిరి వద్ద ఆయన ఏదో పెద్ద ప్రమాణం చేయడానికి వచ్చాడంట.
నేను ఇక్కడే ఉంటాను జగన్ రెడ్డి 45 నిమిషాల్లో వచ్చాయని ఒక సవాల్ విసురుతున్నాడు. ఎవరికి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నువ్వెంత, నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసరడం ఏంటి? మాకు అర్థం కాలే. ఏంటంటే అది వివేకానంద రెడ్డి హత్య కేసులో మాకు సంబంధం లేదు, నాకు కానీ మా కుటుంబీకులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ సంబంధం లేదని ఆయన వచ్చి ఇక్కడ అలిపిల్లో ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాలై అది ఆయన చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అక్కడ ప్రమాణం చేయాలంట. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మాకు సంబంధం లేదని. పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు కాకపోతే, బుర్ర తక్కువ పనులు కాకపోతే ఏంటదని అడుగుతున్నాం. ఎంత బుర్ర తక్కువగా ప్రవర్తిస్తున్నామని లోకేష్ అని అడుగుతున్నాం. ఈ పిచ్చి చేష్టలు ఏంటని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి, ప్రమాణం చేయాలి. అక్కడ నువ్వు చేయాల్సి వస్తే, మీ నాన్నగారు చేయాల్సి వస్తే ప్రమాణం దేని మీద చేయాలి? మీరు ప్రమాణం చేయాల్సి వస్తే, డియర్ లోకేష్, మా నాన్నగారు గౌరవ చంద్రబాబు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడవలేదు, అధికారాన్ని దించలేదు అధికారంలోంచి అని ప్రమాణం చేయండి. నాకు పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరపలేదు, ఎవరిని రక్తశక్తం చేసి చంపలేదు, ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయండి. మా నాన్న గోదావరి పుష్కరాలకే స్నానం సరదాకి వెళ్ళి సినిమాలు తీస్తుంటే 29 మంది మరణించారు, ఆ మరణానికి మా నాన్న కారణం కాదని ప్రమాణం చేయండి. మీ నాన్నగారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని గొలుసులతో బంధించలేదు ఇంట్లో అని ప్రమాణం చేయండి. మీరు చేయాల్సిన ప్రమాణాలు అవి. వివేకానంద రెడ్డి హత్యకి మాకు సంబంధం లేదని ఇది ప్రమాణం చేస్తాడంట. ఆ ప్రమాణానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణం చేయాలంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని సిబిఐకి అప్పగించిన విషయం నీకు తెలుసా? సిబిఐకి అప్పగించిన తర్వాత మీరు ఇష్టానుసారం మీకు నచ్చినట్టుగా దీన్ని పరిశీలన చేసుకోండి, పరిశోధన చేసుకోండి అని చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సంబంధం ఉంటుందా దీంట్లో? మరి ఎందుకు ఈ ప్రేలాపనలు, పిచ్చి ప్రేలాపనలు? ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉండగా సిబిఐని అనుమతించనని చెప్పి జీవోలు ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. కానీ నా రాష్ట్రంలో ఏ ఇష్యూ వచ్చినా సరే కావాలంటే మీరు ఎవరితో అయినా సరే, ఏ పరిశోధన సంస్థ అయినా పరిశోధన చేయించుకోండి అని దమ్మున్న నాయకుడిగా సిబిఐని అలౌ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద కేసులు మాట్లాడక్కర్లే. మొన్నటికి మొన్న అంతర్వేదిలో రథం తగలబడిన కేసును కూడా సిబిఐకి ఇచ్చి వెరిఫై చేసుకోమని చెప్పారు. అది దమ్మున్న నాయకుడి లక్షణం. ఇప్పుడు ఏదో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కొడుకుని ఒక మాస్ హీరోలాగా చూపించాలని, ఒక మాస్ నాయకుడిలాగా చూపించాలని ఒక ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు కనబడుతుంది. దానికోసం ఇంకొక ట్రైనర్ని పెట్టినట్టున్నారు. వాడు ఏదో ట్రైనింగ్ ఇస్తే ఈయన వచ్చి రోడ్డు మీద సేమ్ అదే మక్కి దింపేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రమాణం అంట. ఇప్పుడు ఎందుకు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసును తీసుకొచ్చి మీరు రాజకీయం చేస్తారనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ తిరుపతి ఉప ఎన్నికలో మీరు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా, మీరు చెప్పాల్సినవి చెప్పకుండా తప్పించుకోవడానికి ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసును అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారు. లేకపోతే ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారో, ఆ రోజు ఈ ప్రయోజనాలు ఎందుకు కాపాడలేకపోయారో, రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టం హామీలు ఎందుకు అమలు కాలేదో చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి అది తప్పించుకోవడానికి ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసునో లేకపోతే మరొకటో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం స్పృహతో మాట్లాడండి, హుందాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. రాజకీయాలు కావాలంటే చర్చించుకుందాం రండి. ఇళ్లల్లో వాళ్ళని, కుటుంబీకుల్ని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చే కార్యక్రమం, రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి మహిళని, అక్క చెల్లెమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం ప్రలాపలు పేలుతున్నావు? స్వయాన వారి కుటుంబంలోని వారి సోదరీమణుల మీద మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. నీకు అసలు కనీసం సంస్కారం ఉందని అడుగుతున్నావు.
నీకు సంస్కారం అనేది నేర్పారా అని అడుగుతున్నాం. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సంస్కారం మర్చిపోవాలని ఏమైనా నేర్చుకుంటున్నావా కొత్తగా మీ ట్రైనర్ దగ్గర? అర్థం బర్థం లేని ప్రేలాపనలు పేలొద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ వదిలేసరా, తాడేపల్లి ప్యాలెస్ వదిలేసరా అంటున్నాడు ఈయన. నేను చెప్తున్నా, లోకేష్ గారు, మా నాయకుడిని మేము రిక్వెస్ట్ చేస్తాం, మీరు వచ్చి ఒకసారి మా నాయకుడు ఉంటున్న తాడేపల్లిలోని ఇల్లు చూడండి. అది ప్యాలెస్సా, ఒక సాధారణమైన ఇల్లా మీకు తెలుస్తుంది, రండి ఒకసారి చూడండి. అదే సందర్భంగా మాకు కూడా మీ తండ్రి గారు నిర్మాణం చేసిన హైదరాబాద్ ఇల్లు చూసే అవకాశం కూడా ఇవ్వండి. అది కుటీరమా, ప్యాలెస్సా, ఒక మామూలు 2 బెడ్రూమ్ ఇల్లా మేము కూడా చూస్తాం. తాడేపల్లి ప్యాలెస్ అంటే ప్రజల దృష్టిలో ఏదో పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో రాజరికాన్ని అనుభవిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు. ఆయన ఒక సామాన్య కార్యకర్తలాగా, ఒక సామాన్యులాగా ముఖ్యమంత్రి అనే ఒక భేషజం లేకుండా పనిచేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. కనీసం ఒక సెక్రటరీ, ఒక సీఎం ఆఫీసు కట్టలేక నువ్వు ఆ తాడేపల్లిని గ్రాఫిక్స్తో ముంచేసి సిగ్గుశారం లేకుండా 5 ఏళ్ళు గడిపేసి మీరు ఇవాళ చిన్న గదిలో ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. చూడండి, వచ్చి మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్సా, జూబ్లీహిల్స్ ప్యాలెస్సా, ఒకసారి ప్రజలకు చూపిద్దాం రండి. మీరు వస్తే మేము చూపిస్తాము మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి. మీరు కూడా అదేవిధంగా మాకు అవకాశం ఇవ్వండి, మీ ఇల్లు మేము కూడా చూస్తాం. అంటే ప్రజల మైండ్ సెట్ని కొత్తగా క్రియేట్ చేసి కొత్తగా సెట్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు ఈయన. బహుశా ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు ఈయనకి. మాట్లాడితే జగన్ రెడ్డి. అసలు నీకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలిక. ఒంటి చేత్తో 151 సీట్లు అసెంబ్లీలోనూ 22 సీట్లు ఎంపీలుగాను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? మంగళగిరిలో చతికిలు పడి ఓడిపోయిన మీరెక్కడా? మీ ఇద్దరికి పోలికేంటి? మీరు ఛాలెంజ్లు ఇవ్వడం ఏంటి? నువ్వు స్వీకరించవా అని అడగడం ఏంటి? మాకు అర్థం కావట్లేదు. ఆయన ఎవరెవరిని ఢీ కొట్టాడో, ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి కాక ఎవరితో ఏ విధంగా ఆయన స్ట్రాంగ్గా నిలబడి పనిచేస్తారో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ వదిలేసి ఏదో ఈ రోజున కొత్త మాటలు నేర్చుకుంటున్నాను కాబట్టి కొత్త కబుర్లు చెప్తా ఉన్నట్టుగా మీరు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. సవాళ్ళు, ఛాలెంజ్ అంటున్నారు. ఇందా నేను వీడియో చూశాను. ఏంటి ఛాలెంజ్? ఎవరికి ఇస్తుతావు ఛాలెంజ్? పోనీ మీరు చెప్పినట్టుగా 2019లో ఏదో గాలి వచ్చింది, ఒక ఛాన్స్ అంటే ఓటు వేశారని అంటూ ఉన్నారు కదా. మరి 2 ఏళ్ళు తిరక్కముందే ఇటు పంచాయతీ ఎన్నికల్లో కానీ, అటు మున్సిపల్ ఎన్నికల్లో కానీ, ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఒకే రకమైన తీర్పు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎందుకు ఇచ్చారనేది మీకేమైనా ఒకసారి సమీక్షించుకుంటున్నారా? అది కూడా లేదు. అసలు తిరుపతి ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అని పాపం కింద మీద పడ్డారు. చివరికి ఇప్పుడు 2వ స్థానం కోసం పోటీ పడుతూ ఉన్నారు. మీకా బీజేపీగా 2వ స్థానం అని పోటీ పడుతున్నారు. బీజేపీని ఒక మాట అనే దమ్ము ధైర్యం మీకు లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన మీద ఒక బురద జల్లే కార్యక్రమంతో గడుపుతూ ఉన్నారు. నిన్న అనుకుంటా చూసా ఒక వీడియో, మొత్తం హల్చల్ అయిపోయింది. ఎక్కడ? సోషల్ మీడియాలో. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు 17 వరకు తప్పదు, ఆ తర్వాత పార్టీయా బొక్క అని అన్నట్టుగా నేను చూశాను. అంటే పాపం ఒక పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన బాధ, ఫ్రస్ట్రేషన్ అలా ఉంటే మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? బయట నుంచి మీ మీద మాకున్న ఒపీనియన్ ఏముంటుంది ప్రజలకి? అది ఆలోచించుకోవాలి కదా. పార్టీయా బొక్క అన్నాడు 17 తర్వాత. ఆ మాట మేమన్నాం అనుకోండి, మీరు విరుచుపడతారు. మీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఆ మాట. పైగా ఆ సంభాషణలో మేము వింటే ఇంకో మాట కూడా చెప్పాడు. ఆయన వల్లే కదా ఇలా ఏడుస్తున్నాం, ఇలా అయిపోయింది మన పరిస్థితి, దిగజారిపోయింది అన్నట్టుగా చెప్పాడు.
వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బు. చంద్రబాబు మరి ప్రజల ఆస్తి ధర్మంగా యుద్ధం చేస్తానని జగన్ నోట్లు మొదలు పెట్టావు. ఎక్కడిది డబ్బు? ఎక్కడి నుంచి వచ్చింది? 1000 రూపాయలు నోటుకు ఓటు. అసలు పోటీగా చేయాల్సిన అవసరం లేదు. 500 రూపాయలు ఓటు దాంతో సంబంధించినట్టు. నేను నాయకుడు అన్ను, ఒక విధవ వ్యక్తిని. ఇది నేను ఎన్టీ రామారావు అంటే నాకు గౌరవం, పెద్ద మనిషి ఆయన. ఎన్టీ రామారావు నాతో చెప్పినటువంటి మాటలు ఇవి. చనిపోయే పరిస్థితి జగన్కి తెలియదు. నేను చెప్తున్నా జగన్కి, రెడీ కావయ్యా జగన్, నువ్వు జైలుకు రెడీ కావయ్యా జగన్. నేను పంచిన రోజే నువ్వు ఫెయిల్ అవుతావు. జైలుకు నువ్వు రెడీగా. నేను చెప్తున్నా నీకు. 20 కోట్లు పంచింది. ఎక్కడ మాకు రాలేదే 20 నయా పైసలు. 200 కోట్లు జగన్ ఖర్చు పెట్టిన ప్రయోజనం 000. నీకెప్పుడు నేను మనసు ఎప్పుడు చెప్పలేదు. గత 40 ఏళ్లలో తిరుపతి నుంచి నేను పెరిగా. ఒక విద్యార్థి ఆపదలో ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఈ దేశంలో 3 ప్రభుత్వాలను నేను పడగొట్టాను. 5:30కు నా దగ్గర పంపించాడు నన్ను వదిలిపెట్టమని. నవ్వి వదిలిపెట్టాను. ఆయన ఎండలో మండే ఎండలో నిలబడుతున్నాయని మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి తెలియదు. పత్రికా మేధావులు ఉన్నారు. పత్రికా అలాంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, ఈ పుణ్యక్షేత్రం నుంచి మోడీకి షాకి ఇద్దరికి బేడీలు వేసే రోజులు వస్తున్నాయి. న్యాయస్థానాల వేయవు వాళ్ళకి, ప్రజలే వాళ్లకు మరి బేడీలు వేసి తిప్పుతారని తెలియజేస్తూ, నీ పీకులు సాగవు. ఒక్క ఫ్యాక్టరీని నువ్వు అమ్మలు. నీకు ఆలోచించి ఆచిలో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. పత్రిక దేశానికి మలుపు. ఎగిరి కిందకు దూకినా కూడా నీకు తిరుపతిలో సానుభూతి రాదు. తిరుపతిలో నీకు ఓట్లు వేయరు. ప్రజలు నిన్ను క్షమించరు. పేదవాళ్ళు నువ్వు పత్రికా విలేకరులకు, పత్రికా యాజమాన్యాలకు, మీడియాకు ఈ ఒక్క ధర్మ యుద్ధంలో ప్రేక్షక పాత్ర వద్దు. మన దేశాన్ని మనం కాపాడుకున్నాం. కాంగ్రెస్ ని కాపాడదాం. ఇది ఒక్కటే దేశానికి. పుణ్యక్షేత్రంలో ఈ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇది మామూలు ఉప ఎన్నిక కాదు. ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక. దేశభక్తులు, దేశంలో ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్న వాళ్ళందరూ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలంటే కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. జగన్ 1000 రూపాయలు పంచాలనుకుంటున్నాడు. చంద్రబాబు 500 పంచాలనుకుంటున్నాడు. మూటలు పరిగిస్తూ ఉన్నాయి. పోలీసులు నిద్రపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయింది.
ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయింది. ఎలక్షన్ కమిషన్కి పోలీస్ అధికారి టాటా ఆయన పేరు, అతనికి నేను హెచ్చరిక చేస్తున్నా, నువ్వు నిన్న మొన్నటువంటి కంట్రోల్ పాయింట్లు తీసేసావు, డబ్బులు విపరీతంగా వస్తున్నాయి తిరుపతికి. ఈ ప్రయత్నాల్లో మరి ప్రజలు గెలవాలి. ఈ గెలుపు అనేది దేశానికి మలుపని తెలియజేస్తూ, నీకు ప్రజల నాడి తెలియదు తమ్ముడు, నేను ప్రజల నాడి చూసి చెప్తున్నా. ఇది ఆ విభజన భజన కాదు, ఇది దేశ రక్షణ. దేశాన్ని కాపాడుకుందాం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం, దేశంలో ఆస్తులు నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది, మీకు తెలియదు. ఏసీ రూముల్లో ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ పార్టీ 1,00,000 ఓట్లతో ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచి థ్యాంక్ యూ సార్. ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు ఏదైతే సిద్ధమై ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో దొంగ ఓట్లు పురమాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దొంగ ఓట్లు వేయించుకుంటా ఉందని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దారింటి పోయే బస్సుల్లో ఏబిఎన్ ఛానల్ వారికి మీది ఏ ఊరు, ఎక్కడ వెళ్తూ ఉన్నారు అంటే శ్రీకాళహస్తి వెళ్తామన్నాం అంటే డబ్బులు ఇచ్చారా లేదా, అయిందా లేదా అంటే ఆడవారిని అందరినీ కూడా ఆ విధంగా మర్యాద లేకుండా మాట్లాడేదే కాకుండా ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేస్తామంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దొంగ ఓట్లు వేసారా, లేకపోతే మీ ఓటర్ కార్డు ఇవ్వండి అని అడిగితే సబబుగా ఉంటుంది. మరి అట్లా అడగకుండా బస్సుల్లో దిగి మాట్లాడడము, బస్సులను అడ్డుకోవడము, అవన్నీ చేసి అవి మాకు అంటగట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ స్టేషన్ లోపలికి ఏబిఎన్ ఛానల్ కానీ లేకపోతే TV5 కానీ మరి TV9 ఏదో మిగతా కొన్ని ఛానల్స్ లోపలికి వెళ్ళి అక్కడంతా కూడా చేయడం అనేది ఎప్పుడు కూడా పోలింగ్ స్టేషన్ లోపల పోకూడదు. ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసినాము ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు. మరి ఆ విధంగా చాలా ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారి తరఫున ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ కానీ అదేవిధంగా TV5 కానీ మరి వారికి కావాల్సిన ఛానల్స్ అన్నీ కూడా లోపల పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఫోటోలు తీయడము, ఆ ఓటర్లంతా భయభ్రాంతులు చేయడము, బస్సుల్లో ఎక్కి బస్సుల్లో మీరు ఏ ఊరికి వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళు పాపం మీద కాళహస్తికి వెళ్తూ ఉన్నామంటే వారిని చేయడము. ఇక్కడ మామూలుగా ఈ మ్యారేజ్ హాల్లో దాదాపు రోజు 4-5 బస్సులు ఉంటాయి. అలాంటిది మా వాళ్ళు రాత్రే ఇవన్నీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మా ఈ బస్సులు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అన్నీ కూడా పంపించేశారు. ఒక బస్సు అయితే 3 రోజుల నుంచి ఉంది ఇక్కడ. మరి ఆ బస్సును పట్టుకొని కూడా అది ఎన్నికలకు వచ్చింది అంటే 3 రోజుల నుంచి ఉండేది ఎవరు చూడలేదా? రోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెడతా ఉన్నాం, సేమ్ నంబర్ అదే ఉందా లేదా చూడాలా. మరి ఆ విధంగా కాకుండా ఊరికే ఏదో ఒక క్రియేట్ చేసి దీన్ని తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే మీ చేతగాంతనం, మీకు ప్రజాదరణ లేదు, మీరు ఓట్లు వేసుకోలేరు, జనాలు మిమ్మల్ని ఆదరించి ఓట్లు వేసే పరిస్థితి లేదు తిరుపతిలో. మరి మీరు కూడా ఈరోజు మా మీద దొంగ ఓట్లు వేసుకోవడానికి వచ్చారంటే అంటే మాకు ప్రజాబలం లేదు, మీకు మాత్రం ప్రజాబలం ఉంది, మీరు ఓటర్లే మీకు వచ్చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు కాబట్టి మేము దొంగ ఓట్లు వేసుకుంటామా? ఇంత దురదృష్టకరంగా ఇంత అన్యాయంగా చిత్రీకరించడం అనేది వాళ్ళకే తగ్గుతుంది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, తప్పకుండా మేము కూడా ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇస్తాం, ఇవన్నీ కూడా మీరు తప్పు చేస్తూ ఉన్నారని చెప్పి మీరు ఏదైనా ఉంటే ప్రజాబలంతో చేసుకోవాలి. ఏదో ట్వీట్ చేశాడు, ట్వీట్లో రాజు లోకేష్ బాబు, ఇంకొక ఆయనేమో జూమ్ రాజు, ఆ జూమ్లో కూర్చొని హైదరాబాద్లో కోవిడ్కి భయపడి ఆయన చెప్పేవాడు. ఈరోజు ట్వీట్ చేశాడు వీరప్పన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరప్పన్ ఎర్రసుందం స్మగ్లర్ అని. ఎవరైనా ఈ జిల్లాలో ఏదైనా 10 మంది మీ పార్టీకి సంబంధించిన వారు కూడా చెప్తే నేను స్మగ్లర్ అని చెప్పి నేను ఇప్పుడే రాజకీయాల నుంచి చెప్పుకుంటా. లేకపోతే నీకు ప్రజలు బుద్ధి చెప్తారు, నువ్వు తిరుపతికి వచ్చినప్పుడు నీకే ప్రజలు ఏం జవాబు చెప్తారో తెలుస్తుంది. ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పిల్ల కుంక మాదిరి మాట్లాడినావంటే నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మీ నాయన దండించలేడు, మీ తండ్రి ముద్దులు గారాభంగా పెంచుకుంటూ ఉన్నాడు శుద్ధ ముద్దను. ఎప్పుడు నీ గురించి నేను మాట్లాడలేదు.
నేను వీరప్పన్ అని చెప్పి ట్వీట్ చేశాడు, ఇప్పుడే TV9లో చూశాను. మరి నేను వీరప్పన అయితే నేను 24 డివిజన్లలో 1+4 ఆర్మ్డ్ గార్డ్స్ ఇచ్చి కొత్త బండ్లు ఇచ్చి నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కంటైన్ చేశాను ఈ ఎర్రచందనం స్మగ్లింగ్. ఆ తర్వాత మీరిద్దరూ వచ్చారు, నీ ఫ్రెండు కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు, మీరే అంత స్మగ్లింగ్ అంతా కూడా చేసి మీరు ఎవరినైతే నువ్వు ఎలక్షన్ మీటింగ్లో వచ్చి 2009లో మాట్లాడావు, ఎర్రచందనం స్మగ్లింగ్ వీరప్పను పెట్టారు ఇక్కడ ఎన్నికలకు అని చెప్పి పీలేరులో, అతన్నే మళ్ళీ 2014లో తీసుకొచ్చి నువ్వు నీ క్యాండిడేట్గా, నీ పార్టీ క్యాండిడేట్గా పెట్టుకున్నావు సిగ్గు లేకుండా. నీ కొడుకు ఆ మాదిరి మాట్లాడుతూ ఉంటే నిజాలు నీకు తెలుసు కదా, నువ్వైనా చెప్పాలా కదా. మీరు రాజకీయ లబ్ధి కోసం ఎవరినంటే వాళ్ళను ఏదంటే అది మాట్లాడితే ఊరుకో ఉంటారు అనేది మాత్రం చాలా నేను తగిన బుద్ధి మీకు చెప్పే సమయం ఆసన్నమైంది. మీరు ఏదంటే అది ప్రతిదీ ఏదైనా చేస్తే పెద్దిరెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈరోజు అంతా ఎక్కడో వేలాది మందిని తీసుకొచ్చామంట, 5,000 మందిని వాళ్ళు అడ్డుకున్నారంట. మీకు యోగ్యత లేదు, ఓట్లు వేసుకునేదానికి, ఈ ప్రజల మన్ననలు పొందేదానికి యోగ్యత లేదు, మా మీద ఎందుకు ఇవి అబండాలు వేస్తూ ఉంటారని నేను అడుగుతున్నాను. చాలా దురదృష్టకరంగా వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు చేసే తీరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. లేడీస్ అంతా మర్యాద లేకుండా మాట్లాడి ఇదంతా మాకు రుద్దే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే ఇది కావాలనే ఒక ప్రణాళికాబద్ధంగా ముందు నుంచి ప్లాన్ చేసుకొని మనం ఎలాగో గెలవలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే తాహత్తు తెలుగుదేశం పార్టీకి లేదు, అందువల్ల ఈ విధంగా అయినా కానీ ప్రజల ముందుకు పోవాలమనేమో అని చెప్పి పరిస్థితి మీరు చేస్తామంటే మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను మనవి చేస్తాను. బస్సులు ఏంది అడిగేది, ఏ ఊరు ఎక్కడ వచ్చారని. మీరైనా పోలింగ్ స్టేషన్ దగ్గర ఎవరైనా ఓట్లు వేస్తామంటే దొంగ ఓట్లని పట్టుకోవాలా. దారంటే పోయే బస్సులను ఆపడం, దారంటే పోయే మనుషులను ఆపడం, వారందరినీ కూడా వేరే ఊరికి పోయేవాళ్ళు ఈ ఊరిలో దూరిపోకుండా కాళహస్తికి ఎక్కడ విమానంలో పోతారా? పేదవాళ్ళే కదా బస్సుల్లో పోతారు. మరి ఇవన్నీ అడ్డుకొని ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో మాదిరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు, దొంగ ఓట్లు వేసుకొని వీళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని మాట్లాడడం అనేది సిగ్గుచేటు, మీ దిగజారితనము. అందులో నీ కొడుకు కానీ నీకు కానీ ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ఈ 2వ తేదీ ఏదైతే ఫలితాలు వస్తాయో ఆ రోజు తెలుస్తుంది నీకు ప్రజాబలం ఉందా లేదా అని. ఒక తిరుపతే కాదు కదా, ఇంకా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో నీ బగసేందో తెలుస్తుంది. సిగ్గు లేకుండా నువ్వు నీ కొడుకు టీవీల ముందర కూర్చొని ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. దీన్ని ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. తిరుపతి ఒక పిలిగ్రిమేజ్ సెంటర్, అన్లైక్ అదర్ కాన్స్టిట్యున్సీస్, సూలూరుపేట కావచ్చు, సత్యవేడ కావచ్చు, అక్కడంతా ప్రైవేట్ బస్సులు పోయే పరిస్థితి ఉండదు. ఇక్కడికి వందలాది ప్రైవేట్ బస్సులు వస్తాయి. ఒక హోటల్ దగ్గర 10-20 ప్రైవేట్ బస్సులు ఉంటాయి. మా దగ్గర కూడా ఇక్కడ 4-5 ప్రైవేట్ బస్సులు వచ్చి నిలుస్తాయి మామూలుగా. ఈరోజు మేమే పంపించేసాము. ఒక బస్సు ఉంది, 3 రోజుల నుంచే ఉంది అది. ఇదేమన్నా పిలిగ్రిమేజ్ సెంటర్ కాకపోతే ప్రైవేట్ బస్సులు రావు. ప్రైవేట్ బస్సులు ఎక్కువ వస్తాయి, మీకు తెలుసు కదా. మరి వాళ్ళు చెప్పేది ఏంది సిగ్గు లేకుండా? ఎవరున్నా అంటే వచ్చారు, ఆమె ఎక్స్ఎమ్మెల్యే గారికి వచ్చారు, మాజీ టోడా చైర్మన్ వచ్చారు, లాక్ చేసిన డోర్ ముందర కూర్చొని ధర్నా చేశారు. ఇక్కడ లోపల వచ్చి చూడాలి కదా ఎవరన్నా ఉన్నారా లేదా అని. మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం కదా, మా ఇక్కడ పెట్టుకొని వేలాది మందిని అవాస్పాలు కాము కదా. కళ్యాణ మండపం మీద ఇప్పుడు కూడా దాడి చేయమని మీరు కూడా వచ్చారు కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూడండి. ఆల్రెడీ ఇచ్చారు, పంపించారు, ఆల్రెడీ ఇచ్చారు. ఇవన్నీ కూడా అభూత కల్పనలు ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ప్రజలు ఓడిపోయినా కూడా పాపం అయ్యో అన్యాయంగా ఓడిపోయారని చెప్పాలని చెప్పి చంద్రబాబు ముందు నుంచి ఆడే నాటకాల్లో ఇదొక భాగం. ప్రజాబలం తెచ్చుకోవాలా, ప్రజాబలం లేదు. ఏ రోజు నువ్వు ప్రజల గురించి ఆలోచన చేయలేదు. రాజధాని గురించి, రాజధానిలో 1000 కోట్లు దోచుకోవాలా, 1000 ఎకరాలు కొన్నాము, అది ఏ విధంగా మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని సంపాదించాలనుకున్నావు. కానీ 5 సంవత్సరాలు ప్రజలకు ఏదైనా చేయాలనుకొని చేస్తుంటే ఏమి ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1.5 సంవత్సరంలోనే 90% ఎన్నికల హామీలు నెరవేర్చారు. వద్దంటే కూడా బూతుల దగ్గర ఎంతమంది ఓటర్లు క్యూలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా కాకుండా ప్రజాబలంతో గెలవాలనే ఆలోచన లేకుండా మీరు ఒక పార్టీని టార్గెట్ చేసి, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఈ జిల్లా ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నేను ఈ ప్రజాస్వామ్యకి అమ్ముకున్నా లేకపోతే నియంత మాదిరి వ్యవహారం చేస్తానా,
లేకపోతే చంద్రబాబు మాదిరి ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొని మండల ప్రెసిడెంట్లు చేసుకోవడము, ఒక పార్టీ గెలిచిన వాళ్ళని తీసుకొని జడ్పీ చైర్మన్లు చేసుకోవడము, మున్సిపల్ చైర్మన్లు చేసుకోవడం, కార్పొరేషన్ మేయర్లు చేసుకోవడము, 23 మందిని శాసనసభ్యులు తీసుకొని నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడము, ఇదంతా ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూ ఉన్నారు. మీ దగ్గర గెలిచిన వాళ్ళు ఎవరు మాకు అవసరం లేదని. లేకపోతే తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ చైర్మన్ అయ్యే వల్ల ఎంత దురదృష్టకరం. చేసేది వాళ్ళే, చెప్పేది వాళ్ళే, అభియోగాలు చేసేది వాళ్ళే, చేతగాని మాటలు మాట్లాడేది వాళ్ళే. చాలా దూరంగా పోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇంక మీదటైనా తన తప్పులు తెలుసుకొని ప్రజల మన్నలు పొందేదానికి ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో కొనసాగుతారు, లేకపోతే ఇదే లాస్ట్. Andhra Pradesh, especially those who belong to this Tirupati Lok Sabha constituency, and all dear brothers and sisters from media. Today, the campaigning of Tirupati Lok Sabha bypoll will come to an end at 5 o'clock, and after that, there will be a complete silence for people to think about to whom to vote and to whom not to vote. And that is why this press conference is probably the last press conference before the voting of Tirupati Lok Sabha bypoll. The very first point I want to raise is Bharatiya Janata Party believes in the ideology of Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. We are not at all against any way of worship. We are not at all against any religion. We are for all. This is a party who always says that we believe in justice to all and appeasement of none. This is a party which believes that we are a party with difference. And whether the 6 years of Atal Bihari Vajpayee ji's prime ministership and 6.5 years Narendra Modi ji's tenure, we have proved that we are a party with difference. Narendra Modi ji provided all basic requirements to all 130 crore Indians without any discrimination. If toilets were given under Swachh Bharat, they were delivered to Muslims, Christians, Hindus and all people of this country following any religion. If Pradhan Mantri Awas is given, if Bima is given, if Ujjwala cylinder is given, there is no discrimination. And that is why Bharatiya Janata Party is not against any religion, any prophet, any way of worship. And that is what is the preaching of Hindutva. Hindutva cannot be against any way of worship. We believe in Akashat Patitam Toyam Yatha Gacchati Sagaram Sarvadeva Namaskaram Keshavam Pratigacchati. As you offer prayings to any of the God, it will reach only one God. You may call that God in any name, by any name. India accepts it, and that is what is called as Hindutva. And that is why our candidate Dr. K. Ratna Prabha Garu, I welcome her also. But my question to Chief Minister of the state, Mr. Y.S. Jagan Mohan Reddy ji. I raised few questions in front of media through my Twitter, through my Facebook lives.
in my speeches during last few days campaigning, but I could not get answer. And not only myself, the voters of Tirupati Lok Sabha constituency are seeking explanations, answers. Who is this Dr. Gurumurthy? What God he believes? What is his religion? I raised a question that I suspect that this person is not a Hindu. And if he is not a Hindu, then he is not a scheduled caste. Yesterday only Dr. Babasaheb Ambedkar ji's Jayanti we observed. All parties went to the statues of Babasaheb Ambedkar and offered their prayers, Shraddhanjali, tributes. The same Dr. Babasaheb Ambedkar ji was against religious convergence and especially conversion towards Christianity and Islam. And that is why, ignoring all offers made by Christian missionaries and many of the Muslim leaders, religious leaders, he did not convert Dalit people to Christianity or Islam. He converted them into Buddhism. Buddha, Mahatma Buddha, who is a great son of this country, while converting them to Buddhism, he told, Dr. Babasaheb Ambedkar told, that if I ask them to convert to Christianity or Islam, they will not be loyal with this motherland in future. I am not telling my views. These are the views of Dr. Babasaheb Ambedkar ji. And that is why he converted all Dalits to Mahatma Gautam Buddha's Buddhism. He was the main person who gave constitution to this country, and in that constitution it is clearly mentioned, the moment a scheduled caste person gets converted to any other religion than the way of worship which come under Hindutva, the moment he loses his scheduled caste status, and he is not allowed to take any benefit of being a scheduled caste person, of being a Dalit. But Jagan Mohan Reddy Garu, this law is not followed. You are backstabbing Dalits of Andhra Pradesh. You are cheating Dalits of Andhra Pradesh. You are not only cheating Dalits, you are cheating all Hindus of Andhra Pradesh. You are cheating even Christians of Andhra Pradesh. You are cheating Jesus Christ himself. And you are going against Constitution. What is your Home Minister, Sucharita Garu, who clearly says that I am a Christian? Then how can she become MLA? You are one more MLA, Sridevi Garu. On record, she has accepted that she is a Christian and she is not a scheduled caste. Then how she could become MLA? And recently, during Easter Sunday, a photo from Facebook came to my knowledge and I tweeted that Sulurpeta MLA Sanjeevayya, a scheduled caste reserve constituency, he was carrying cross on his shoulders on the day of Easter Sunday. What is going on? What message you are giving, Jagan Mohan Reddy Garu? What is your hidden agenda in Andhra Pradesh? All converted Christians who lost their scheduled caste status, they fought elections fraudulently, backstabbing Constitution, and they became MLAs. They are becoming ministers, home minister, lawmakers. The one who is in charge of law and order of Andhra Pradesh is Home Minister, and she herself is a fraud. And that is why a question struck to my mind: what is the religion of Dr. Gurumurthy? As I told that I or my party, we are not at all against of being a Christian.
If you are a Christian, then you can contest from any eligible seat of assembly or parliament or municipal council corporation. But you cannot contest from scheduled caste reserved seat. Even Jesus Christ will oppose, because he never said people to cheat. He was a pious person. He was a great saint. And if you believe that he was Son of God, then how you can cheat people in the name of Son of God? I will tell you why they are cheating. Because even they are not interested in this Christianity. They are misusing Christianity for their political power. They are misusing all the benefits of scheduled caste community for their political power. I appeal all scheduled caste people in this state that a great encroachment on their reservations is going on in Andhra Pradesh. All scheduled caste, those who have converted and become Christians, are not scheduled caste, but they are not writing it on their certificate, submitting certificate scheduled caste Hindu, taking advantages, enjoying benefits, and going to church, attending church and saying that they are Christian. These are double standards, double standards. In Rajya Sabha, in last session, our Member of Parliament GVL Narsiha Rao Garu raised this question and asked Honorable Speaker that what is the status if such thing happens, then whether it is legal or illegal. And Law Minister categorically answered, which is available on Lok Sabha, Rajya Sabha records, that once a person is converted, he loses SC status. Then what is the religion of Dr. Gurumurthy Garu? And suddenly one Facebook post came into my observation. And it was a post of Reverend Abhilash from Holy Prayer Church of Guduru. And we saw on 29th March that this Dr. Gurumurthy is visiting a church, taking blessing from one bishop named Prabir Kumar. And proudly they have posted that Gurumurthy is taking blessings from these pastors or bishops before going to nomination. Okay, taking blessing from bishop doesn't say that you are a Christian, I agree. But it definitely shows that you have faith in them. It definitely shows that you follow them. Then Dr. Gurumurthy Garu, you must know what these bishops and pastors tell people everywhere when they go and preach Bible to people. They deny that our deities are gods, goddesses. They say that they are all shaitans, ये सब शैतान है. हमारे बालाजी महाराज से लेकर अम्मावरी लक्ष्मी माता, पद्मावती माता से लेकर श्रीकालहस्ती के वायुलिंगेश्वर स्वामी से लेकर काणीपाकम के गणपति बाप्पा से लेकर जितने भी भगवान हैं वो सारे भगवान शैतान है. ये कौन कहता है? ये बिशप कहते हैं, ये पास्टर्स कहते हैं. आई चैलेंज पास्टर्स एंड बिशप्स ऑफ द स्टेट, come and have debate with me or any of the person who knows the Bible, the Christianity. What you preach in your churches, you deny that salvation can be achieved if you go to any other God than the Son of God, Jesus Christ. Knowing this, Dr. Gurumurthy Garu, you went there, it's all right. But why you didn't go to take darshan of Lord Balaji? Why you did not take darshan? Till date he has not taken darshan. Whom you want to please? किसको खुश करने के लिए ये सब कर रहे हो गुरुमूर्ति गारू? उसी को जिन्होंने आपको ट्रीटमेंट दी, जिनको आपने ट्रीटमेंट दिया. To please that family you are not going to take darshan of Balaji. Gurumurthy Garu, you belong to Srikalahasti, the world famous Vayulingeshwar. There are 5 Mahalingam
in South India. You get great vibrations when you enter this Sri Kalahasti temple. Vayulingam is in Andhra Pradesh and other 4 Jyotirlinga, other 4 lingas, Panchamahabhuta lingas are in Tamil Nadu. You are born there, but you have not posted a single photograph that you are going to take darshan of Sri Kalahasti. You are not interested in taking darshan of Padmavati Ammavaru. My question to you all, see, big number of media channels are here in Tirupati. Whenever we think about conducting press conferences in this state, usually we conduct press conference at Visakhapatnam, Vijayawada and Tirupati and 2-3 more cities. Tirupati is a big center, not only media center. Tirupati is world known place. दुनिया जानती है इस तिरुपति शहर को. But my question to Jagan Mohan Reddy गारू, my question to Chanda Babu Naidu गारू, नाम गलत ले लिया क्या? बराबर लिया ना? चंद्रा बाबू नायडू गारू. मैं कई बार प्यार से चंदा बाबू कहता हूं क्योंकि he was a डब्बुलू बाबू. That is why he was rejected and thrown out of power by Andhra Pradesh people. My question to TDP and YCP, my question to Congress, CPM, and even my question to BJP and Janasena, because of whom this Tirupati town, this Tirupati people got name, fame, wealth, economy, because of whom? किसके कारण ये सब हुआ है? It is only because of Yedukondelwada Venkataramana Govinda Govinda. Only because of Govinda Swami, Venkateshwara Swami. Whatever wealth you see, hotel industry, tourism industry, restaurants, all small shops, thousands of people are getting employment in Tirumala, Tirupati, Devasthanam. Because of whom? Not because of you, Mr. Jagan Mohan Reddy Garu. Not because of any political party, even not because of BJP Janasena. It is only because of Venkateshwara Swami. Then Tirupati Lok Sabha voters, they should expect that from where we are getting everything, our representative to Delhi as member of parliament should have faith in Balaji Swami, should have faith in Ammavaru Padmavati. If they expect, if Sri Kalahasti and all people, they expect that member of parliament representing from Tirupati Lok Sabha seat should respect all these gods, should take darshan and show their respects. What is wrong if they expect? And that is why my question, and I believe that it is a question on behalf of all voters of Tirumala, Tirupati and Tirupati Lok Sabha constituency. Why candidate of YCP has not taken darshan of all these great deities? अरे उनका दर्शन लेने के लिए यूएस से लोग आते हैं, उनका दर्शन के लिए अफ्रीका से लोग आते हैं, दुनिया भर के लोग आते हैं. तो ये वाईसीपी का कैंडिडेट क्यों नहीं दर्शन करता है? उसको शर्म आती है क्या? या वो उनको भगवान नहीं मानता? एंड सम मिस्टर नानी, क्या नाम? No, not that Battamiz Nani. One another Nani is there. He is said to be decent Nani. No, not Kodali. He questioned my Govinda Namam. He said that this is political drama. This is an insult of crores of Shraddhalu, Bhaktas, devotees of Balaji. I will explain how it is insult of all Bhaktas. You tell me, those bhaktas, those who are coming to take darshan of Lord Balaji, do they regularly practice of displaying this Govinda Nama in their own life? No, never. They when only come to Tirumala, Tirupati Devasthanam, then they put this Govinda Namam for day or two whenever they stay here. And after going from here, they practice whatever they used to practice.
when they are in the premises of Lord Govinda, they definitely practice this namam. And you can see it is visible on foreheads of many people, those who are tourists coming from outside. Yes, I am an outsider. I am a worshipper of Govinda. And for your kind information, Jagan Mohan Reddy Garu, this namam is not political drama. You can go to my Facebook and check. When I became co-in-charge of Andhra Pradesh on 30th July 2018, till that date in my life, I never entered into this great state of Alluri Sitaram Rajuji, Pingali Venkayyaji. I entered into them, I put my feet on this great land of Andhra Pradesh only when I was assigned as co-in-charge of Andhra Pradesh. And from that moment I started loving people of Andhra Pradesh, loving Telugu language, loving Telugu culture, Telugu food, Telugu Sanskriti. And immediately the first thing did by me, listen Jagan Mohan Reddy Garu, I visited Tirumala Devasthanam and I offered my hairs. I offered my hairs when there was no election in Andhra Pradesh. It is August 2018. You can see my Facebook post and the photograph. Maine gundu kiya. And after that in 2018 to 2021, more than 15 to 20 times after that I stopped counting how many times I am taking darshan of Lord Venkateshwara Swami. And you are insulting Hindus, calling this is drama? And if this is drama, Mr. Y.S. Jagan Mohan Reddy Garu, what was that you are doing before assembly and parliament elections? Visiting every mandir, every poster, photograph of chief minister, at that time not chief minister, there was a tika on your forehead. When you put your photographs, folded hands, there was ganda, showing that you are a Hindu. You cheated Andhra Pradesh people. There are number of evidences that you are not a Hindu. You only became Hindu, or you displayed that you became Hindu because you wanted to win this election. My new question, media people listen, all Andhra Pradesh people you should listen. There was a practice in almost Andhra Pradesh. If a member of parliament or an MLA suddenly dies in between without completing the term, in by-election, ticket is given to family member of that MLA or MP. Am I right? And if it is given, then almost unanimously other opposition parties used to make that a son, daughter, wife, sister or whoever is family member contesting from his seat in by-poll was made unanimous in past. Answer my question, Jagan Mohan Garu. Why you did not give ticket of member of parliament to late Durga Prasad Garu's family member? I will tell you the reason today. Jagan Mohan Reddy Garu denied ticket to family member of Durga Prasad Garu, late Durga Prasad Garu, because that family is a Hindu practicing scheduled caste family. That family person would not have gone to church and showed the dramas what Dr. Gurumurthy is doing. Only this is the reason. And again his son is cheated by making him MLC. My question to Chief Minister, you only have sent a letter to Home Ministry and central government that you want to abolish this state council in this state, legislative council in this state. Then if you are asking to abolish legislative council in this state and you are offering MLC ticket to son of that late Durga Prasad Garu, you are cheating that family as well. Unfortunately, many things are there. Let's come to the destructions of temples and please bring. I want to show this. Come fast, come here. Twaraga, tondarga, aiye idhar.
and stand behind me. Answer this. Take up और ऊपर ले लो. पैकी पैकी और कोई बड़े बड़े लंबे लोग चले जाओ. गंगाधर गारू. हाँ. Answer this. Jagan Mohan Reddy garu, you must answer this. Tirupati people are not going to vote a Christian person. They cannot send a non-believer of Venkateramana, Govinda. They are not going to vote for you because they want a person to represent Tirupati Parliament who has faith in Govinda, who has faith in Yedu Kondulavada Venkateramana Govinda. Village volunteers paid by state government, and they are distributing pamphlets of YSRCP. And when I raise this question, one more question, in Venkatagiri, you see the pamphlet of YSRCP. In Venkatagiri YSRCP pamphlet, there is photograph of Venkateshwara Swami, highly objectionable. It is crime. It is a violation of code of conduct to use photograph of God on political parties pamphlet. Both sides of Venkatagiri constituency, published by the MLA of that area, the photograph of YCP pamphlet, Govinda Swami's photograph is there. We have filed a complaint and raising all these issues this morning with Central Election Commission, because majority of people were COVID positive in Delhi. So that is why they requested us to attend over virtual conference, and virtually myself, Somuvir Raju Garu, Union Minister MOS for External Affairs, V. Muralidharanji Garu, who is state in charge of the state, and GVL Narsimha Rao Garu, we attended the video conference and we complained each and everything, and we have asked to disqualify. We have asked to disqualify this candidate, Dr. Gurumurthy. And we are not going to leave if he is not disqualified by State Election Commission or Central Election Commission. Immediately we are going to move to High Court. And along with him, Sanjeevaiah ji, Charitha Garu, Sridevi Garu, और सारे जितने शेड्यूल कास्ट नाम पर चुने हुए एमपीज एमएलएज है जो those who are actually Christians, we will get all of them disqualified from court. If not in High Court, then Supreme Court, because the law doesn't allow them to do this fraud. And this is happening in Andhra Pradesh. Insult of Venkateshwara Swami. Insult of Venkateshwara Swami. This is pastor. Highlight this. This is pastor. He is getting 5,000 rupees per month. Am I right? He is getting 5,000 rupees per month. This person who is behind, he is getting 5,000 rupees per month from government salary they are getting. Nowhere in this country, only Andhra Pradesh, Chief Minister wants to convert this state to Christianity. He is thinking that within remaining 3 years, if 30-40% people becomes Christian, then he will be permanently Chief Minister of the state. You are under wrong impression, Jagan Mohan Reddy Garu. Andhra Pradesh people have total faith in their gods, in their language. They have faith in their religion. What about Telugu language? Answer my question, Jagan Mohan Reddy Garu. You plan to abolish Telugu medium from government schools and convert all schools to English medium, saying that poor people also want to study in English medium. Okay, fine, very good. If poor people want to study in English government schools, you can start new schools. Who stopped you? आपको रोका किसने है? I will give you example of Uttar Pradesh. Yogi Adityanath ji has started 5,000 English medium government schools, fresh, new English medium government schools in Uttar Pradesh, because people wanted to study their children in English medium.
without closing a single Hindi medium school, Yogi Adityanath Garu has done. Why not you? How a Telugu medium teacher can one fine morning become English medium teacher? What English medium he will teach? What students will understand? And then what you will do? Your plan, I am disclosing the plan of Jagan Mohan Reddy Garu in making all Telugu medium schools to English medium. When the people will be not able to teach in English, then he will give contract to these Christian missionaries, go to government schools and teach English medium and convert them to Christianity. This is a plan, this is a plot, this is a conspiracy to convert people into Christianity. Our Bharatiya Janata Party leader, former chief spokesperson Sudhish Rambotla went to court and we brought stay. We brought stay from High Court, after that Supreme Court. And your Kutam bolte na, Kutra. Kutra. आपका जो षड्यंत्र है हमने फेल कर दिया. So Bharatiya Janata Party and Janasena Alliance, this is the only one hope for the state. These 5,000 rupees people, 5,000 rupees people, they are 5,000 rupees people. They are even propagating YSRCP in churches. They are telling church people, Christians that vote for YSRCP, who is using religion in politics. Always you blame Bharatiya Janata Party that you utilize religion in politics. We never did. We never did. हमने आंदोलन किया राम मंदिर के लिए. नरेंद्र मोदी जी ने राम मंदिर का रास्ता साफ किया. हमने भव्य राम मंदिर का निर्माण हमने करना शुरू किया. We assured abolishing Article 370. When we got majority, we did this. We got majority and we abolished triple talaq and we gave justice to Muslim women. We walk the talk. हम जो बताते हैं वो करते हैं. And that is why my final argument, there are many things, but I know that you have to go and attend a press conference of that drama party's drama babu. Drama babu, drama babu. I will not elaborate, you can understand drama babu. My question to him, my question to Tirupati Lok Sabha voters, why to vote TDP? Waste of vote. When the state president Achan Naidu himself accepts that the party is closed chapter in Telangana and soon that chapter will be closed in Andhra Pradesh, तो जिसको ताला लगने वाला है उसको वोट देके फायदा ले दूं. फायदा क्या है? Voting TDP is waste of vote because TDP doesn't have guts to fight with gundaism, rowdyism of YSRCP. Only BJP Janasena can fight the gundaism, rowdyism, mafias of YSRCP. We have proof. We have fought with this and we have defeated this rowdyism in Uttar Pradesh, rowdyism of Mulayam Singh and Mayawati ji, rowdyism of Lalu Prasad in Bihar, rowdyism of CPM in Tripura, and you can see on 2nd of March we will be defeating rowdyism of Mamta Banerjee in West Bengal, and we will finish this rowdyism from Andhra Pradesh in 2024 or whenever assembly elections will come in this state. That is my assurance on behalf of Janasena and Bharatiya Janata Party leaders. So I appeal all Andhra Pradesh leaders to support BJP Janasena alliance. Narendra Modi ji has dreams about Andhra Pradesh, immense love about Andhra Pradesh people. Pawan Kalyan Garu has got dreams about Andhra Pradesh. Somuvir Raju Garu's leadership, we are capable of fulfilling dreams of Andhra Pradesh people. We are able to fulfill dreams of Andhra Pradesh people and make this great state Bangar Andhra Rashtra. And that is why Tirupati people, I appeal, see the road conditions, worst road conditions, no drinking, proper drinking water, load shedding every time, law and order is failure, sand mafias previously 2,000 rupees per truck and now 7,000 rupees per truck. Sand mafias, housing tax they are going to increase.
My question to Chief Minister, why you are not reducing state tax on petrol diesel prices? If Gujarat Chief Minister can do this, if Goa Chief Minister can do this, you can get petrol and diesel 7 rupees less price, cheaper than Andhra Pradesh in Gujarat and Goa, BJP ruled states. Why not Jagan Mohan Reddy Garu is able to do this? 4 lakh crores loan, 4 lakh crores loan. Government employees are not getting salaries. 35% got just because there was election, by-election. After this grave situation is going to come in Andhra Pradesh, people will not get the salaries. What will be the alternative? Now the banks have stopped giving loan to Jagan Mohan Reddy Garu. From where you are going to pay freebies? Village volunteers and these pastors also, the day will come that Jagan Mohan Reddy will tell, no, I don't have money to give you. And that is why a very dangerous situation is going to come in Andhra Pradesh. Only Bharatiya Janata Party and Jana Sena alliance is the alternative. 2-3 last words about Dr. K. Ratna Prabha Garu, candidate of YCP party, is a personal physiotherapist, non-believer of Venkateshwara Swamy, believer only of Jagan Mohan Reddy Garu, and to please him doing all these type of dramas. Understand? He is not believer of Govindas Swamy. He is believer of Jagan Mohan Reddy Garu. To please him, he is indulged himself in such type of dramas. Whether Sanjeevaiya can be, these are all dramas to please Chief Minister. But he is a Jagan Sevak. YCP candidate is a Jagan Sevak. And she is Janam Sevak. Janam Sevak. In Telugu, Janam Janardanalu, People's Seva. 40 years this lady has given public service. In government service, after that joining Bharatiya Janata Party for last 3 years, she is serving to people through Bharatiya Janata Party. Chairman of Skill. Major thing, all Andhra Pradesh people should know about this lady. She is a Hindu Madiga daughter of Andhra Pradesh who became very first chief secretary Dalit women of any of the state of our country after 70 years of independence. Just because of Dr. Baba Saheb Ambedkar ji, just because of Narendra Modi Garu, a Dalit Mahila can become chief secretary of any of the state. Many Mahila became chief secretary, but they were not Dalit. Many Dalit became chief secretary, but they were male, they were not women. She is the first. She is the first. So Andhra Pradesh, all people should be proud of her. We have given a ticket to a Hindu Madiga daughter of Andhra Pradesh. And that is why my appeal to all people, not to vote Jagan Sevak, not to vote Jeshu Sevak, not to vote these bishops and Padri Sevaks, but to vote a Janam Sevak. A Janam Sevak. Voting TDP is waste of vote. Voting YCP is voting for opposition. And if he gets disqualified, Tirupati people, again there will be a by-election in coming days. Do you need one more by-election? And that is why vote for BJP is voting for position. Because Narendra Modi Garu is Prime Minister, our party is at center. She can bring maximum facilities for Tirupati people after she becomes member of parliament of this area. And that is why, again my humble request to give one chance, okka chance, okka chance. You tried many times Telugu Desam party. You tried many times Congress. YSCP is nothing other than Congress. One Naveen incarnation of Congress. So now give one chance to BJP Janasena alliance. This is only alliance which can form government in coming days. This is the only alliance which can fight with the rowdies of YSRCP. This is the alliance we assure Andhra Pradesh people. As soon as we come to power in Andhra Pradesh, we will legally stop religious conversions in this state. We will legally stop
religious convergence in the state, and no Christian will be provided by scheduled caste reservation if we are elected to power. And all Christians should be loyal to Jesus Christ, loyal to Bible, and they should deny all reservations. Jesus Christ has never asked them to cheat people and law. తిరుపతిలో పార్లమెంట్ ఎన్నిక జరగటం లేదని ఏదో వేలాది వాహనాలు తిరుపతిలో వదిలేసినారు. లక్ష్మి గారికి చెప్పాము, వేలాది వాహనాలు లక్షలాది మంది తిరుపతిలో దొంగోట్లు వేసుకుంటున్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు వాడు ఈ ప్రకారం చెప్పమంటారా దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఈ తిరుపతి నగరం ప్రశాంతతలో కాపాడండి. ప్రజలారా వర్షాలే పడకుండా అసలు కలిదిన ఒక సెకండ్ దిగండి అందరూ. అన్న కలిదిన ఒక సెకండ్ మర్యాదగా చెప్తాను. వచ్చినాము రాలేదని మేము చెప్పలేదు కదా, వచ్చినామని చాలా పేర్లు ఉన్నాయి. ఇంత నిదర్శనాలు ఉంటే కూడా ఎస్పీ ఆఫీస్ ముందే ఉంటే కూడా అది న్యాయం జరగడం లేదు. పోలింగ్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ వెళ్ళకండి, ఓట్లే వేయకండి, ఏ పార్టీకి వేయకండి, మీరు న్యూట్రల్గా ఉండండి. మీరు గురించి నేను అడుగుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. ఇంత అరాచకమైనటువంటి ఎలక్షన్లు ఎందుకు చెప్పాలి? మేమంతా ఎంతో ఎవరికి ఇబ్బంది ఉండదు, నీకు ఇబ్బంది ఉండకూడదు. వాడు ఎవరైతే పట్టించారో